హాయ్ వెల్కమ్ టు ఎంవీఆర్ లాజిక్స్. టీఎస్ టెట్ మ్యాథ్స్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేవి మనం డిస్కస్ చేస్తున్నామండి. క్వశ్చన్ చూద్దాం. 2,3 -1,0 మరియు 1-4లు వరుసగా త్రిభుజం ఏబిసి యొక్క శీర్షాలు అయినా శీర్షం ఏ గుండా వెళ్ళు మధ్యగత రేఖ పొడవు యూనిట్లలో అని ఇచ్చాడండి. టీఎస్ టెట్ 2023లో అడిగినటువంటి క్వశ్చన్. సో మనకి ఇక్కడ త్రిభుజం ఇచ్చాడు కాబట్టి నేను ఇక్కడ త్రిభుజాన్ని డ్రా చేస్తున్నాను. రైట్, ఇక్కడ త్రిభుజం ఇచ్చాడు, త్రిభుజం యొక్క శీర్షాలు కూడా ఇచ్చాడు కదా. మనం ఇక్కడ శీర్షము ఏ, శీర్షము బి, శీర్షము సి, వీటి యొక్క వాల్యూస్ కూడా రాద్దాం. శీర్షం ఏ యొక్క వాల్యూస్ ఎంత అని అంటే 2,3, అలాగే శీర్షం బి యొక్క వాల్యూస్ ఎంత అని అంటే -1,0, అలాగే శీర్షం సి యొక్క వాల్యూస్ ఎంత అని అంటే 1, -4. సో మనకి క్వశ్చన్ ఏం అడిగాడు అని అంటే శీర్షము ఏ గుండా వెళ్ళు మధ్యగత రేఖ పొడవు అన్నాడు. ఇక్కడ శీర్షం ఏ గుండా వెళ్ళేటువంటి మధ్యగత రేఖ ఇదేనండి. దీని యొక్క పొడవు కనుక్కోమన్నాడు కాబట్టి మనకి ఇక్కడ ఉన్నటువంటి పాయింట్ ఏందో మనకి తెలియదు కాబట్టి ఈ పాయింట్ని నేను ఏమనుకుంటున్నాను అని అంటే డి అనుకుంటున్నాను. ఇక్కడ వచ్చేటువంటి వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేసినట్టయితే మనకి ఏ గుండా వెళ్ళేటువంటి మధ్యగత రేఖ యొక్క పొడవుని కనుక్కోవచ్చు. కాబట్టి ఈ డి యొక్క వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే మనం ఏం చేయాలి అని అంటే బీసీల మధ్య ఉన్నటువంటి బిందువు ఏది డి కదా, దానికి ఫార్ములా ఉందండి. ఈ యొక్క వాల్యూస్ రావాలి అని అంటే బీసీల మధ్య బిందువు ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఏమొస్తుంది, బీసీల మధ్య బిందువు ఏది డి. సో డి ఈక్వల్స్ టు x1 + x2/2 y1 + y2/2 అనేది మనకి ఫార్ములా అవుతుందండి. బీసీల మధ్య ఉన్నటువంటి బిందువుని ఫైండ్ అవుట్ చేయాలని అంటే ఇక్కడ మనకి ఇక్కడ బి యొక్క వాల్యూస్ దీన్ని x1 అనుకుందాం, దీన్ని y1, ఇక్కడ ఇది x2, ఇది y2 అనుకుందామండి. సో మనకి ఇక్కడ ఉన్నటువంటి వాల్యూస్ ని ఇక్కడ ప్రతిక్షేపించినట్టయితే డి యొక్క వాల్యూస్ అనేవి వస్తాయి. సో మరి ఇక్కడ x1 అంటే ఎంత, -1, అలాగే x2 అని అంటే మనకి ఇక్కడ +1/2, అలాగే y1 అని అంటే 0 ప్లస్ y2 అని అంటే -4/2. ఓకేనా. సో మనకి ఇక్కడ -1 + 1 ఎంత అవుతుందండి, 0/2, అలాగే ఇక్కడ -4/2 వస్తుంది. కాబట్టి ఇక్కడ మనకి వాల్యూస్ ఏమన్నా క్యాన్సిల్ అవుతాయని అంటే 2 1 2 2. కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది, 0/2 అని అంటే వాల్యూ ఏమవుతుందండి 0, మనకి -2 అనేది వచ్చింది. అంటే డి యొక్క వాల్యూ వచ్చింది. డి యొక్క వాల్యూ ఎంత అండి, మనకి 0, -2, 0, -2 అనేది వచ్చింది. సో మనకి ఇక్కడ డి యొక్క వాల్యూ వచ్చింది కాబట్టి ఏ గుండా వెళ్ళు మధ్యగత రేఖ పొడవుని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. అయితే ఇక్కడ శీర్షము ఏ గుండా వెళ్ళే మధ్యగత రేఖ పొడవు. సో మనకి ఏమవుతుంది, శీర్షం ఏ గుండా వెళ్ళే మధ్యగత రేఖ పొడవు ఏడి అవుతుంది. ఏడి ఈక్వల్స్ టు ఫార్ములా ఉందండి. అదేంటి అని అంటే మనకి x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. సో ఈ ఫార్ములాలో మనకి వాల్యూస్ ని ప్రతిక్షేపించినట్టయితే మనకి శీర్షం ఏ గుండా వెళ్ళే మధ్యగత రేఖ పొడవు వస్తుంది. ఇక్కడ మనము దీన్ని x1 అనుకుందాం, దీన్ని y1, ఇది x2, ఇది y2 అనుకుందాం. సో వాల్యూలు ప్రతిక్షేపిద్దామండి. √x2 అంటే మనకి ఎంత అండి 0, మైనస్ x1 అని అంటే మనకి ఇక్కడ 2 హోల్ స్క్వేర్ ప్లస్ మనకి ఇక్కడ y2 అని అంటే మనకి ఇక్కడ -2, అలాగే మైనస్ y1 అంటే 3 కదా. సో హోల్ స్క్వేర్ ఇక్కడ వాల్యూ ఎంత వస్తుంది అంటే √-2 హోల్ స్క్వేర్ ప్లస్ -2 -3 మనకి ఎంత అవుతుందండి, -5 హోల్ స్క్వేర్ అవుతుంది. సో మరి ఇక్కడ ఇక్కడ -2 హోల్ స్క్వేర్ ఎంత అవుతుంది, 4 అవుతుంది. అలాగే -5 హోల్ స్క్వేర్ ఎంత అవుతుంది అని అంటే మనకి 25 వస్తుంది. సో ఆన్సర్ ఎంత వస్తుంది అని అంటే 4 + 5 ఎంత, √29 వస్తుంది. కాబట్టి మన ఆప్షన్ ఏంటి, ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి మన వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.